నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని ములుముడి గ్రామంలో 40 లక్షల రూపాయల అభివృద్ధి పనులను ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి విచ్చేశారు. గ్రామానికి విచ్చేసిన ఆయనకి నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా కోటంరెడ్డి మండల ప్రజాపరిషత్ అధ్యక్షులు బూడిద విజయకుమార్ కూటమి నేతలతో కలిసి అభివృద్ధి పనులను ప్రారంభించారు. అనంతరం కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ములుగుడి గ్రామ అభివృద్ధికి 6,18 లక్షల రూపాయల నిధులను కేటాయించామని చెప్పారు. నెల్లూరు రూరల్ మండలంలో ఇంకా ఏమైనా అభివృద్ధి పనులుంటే రాబోయే రోజుల్లో చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని ములుముడి గ్రామంలో దాదాపు 40 లక్షల రూపాయలతో మనం సీసీ రోడ్లు స్థానిక నాయకులు ప్రజల చేతుల మీదుగా ఈరోజు శంకుస్థాపన ప్రారంభోత్సవం కార్యక్రమం చేసుకోవడం జరిగింది. శంకుస్థాపన చేసిన రోజే ప్రారంభోత్సవం డేట్ చెప్పి చేయడం అనేది నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఆనవాయితీగా వస్తుంది. దానిలో భాగంగానే ఈరోజు 40 లక్షల రూపాయలతో ఈ రోడ్లన్నీ కూడా ప్రారంభోత్సవం చేసుకున్నాం. మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం పోయే ఈ సీసీ రోడ్డు ఏదైతే ముస్లిం శ్మశాన వాటికి సంబంధించి ఈ సీసీ రోడ్ని ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్లో ఉంటే దానికి సంబంధించి స్థానికంగా ఉండే గ్రామ పెద్దలు అందరూ కూడా మా పార్టీ నాయకులందరూ కూడా ఈ సూచన మేరకు ఈరోజు మనం ఈ సీసీ రోడ్ను కూడా నిర్మించుకొని ప్రారంభోత్సవం చేసుకున్నాం. ఇదే కాకుండా గ్రామంలో కూడా ఇతర రోడ్లు కూడా కలిపి ఈరోజు 40 లక్షల రూపాయలతో మనం ప్రారంభోత్సవం చేసుకున్నాం. అదేవిధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఈ 23లో ఈ ములుముడి గ్రామానికి సంబంధించి వివిధ రకాల అభివృద్ధి పనులు, సీసీ రోడ్లైనా, డ్రైన్లకు సంబంధించి కానీ, కరెంటుకు సంబంధించి కానీ మునుపెన్నడూ లేని విధంగా 6,18 లక్షల రూపాయలతో వివిధ రకాల అభివృద్ధి పనులు ఈ ములుముడి గ్రామంలో మనం చేయడం జరిగింది. ఈరోజు చేసుకున్న 40 లక్షల రూపాయల ప్రారంభోత్సవాలతో పాటు ఎలక్ట్రికల్ కానీ, అదేవిధంగా ఇరిగేషన్ కానీ, ఆర్ఎన్బికి సంబంధించి కానీ, ఇతరితర పిఆర్కి సంబంధించి అన్ని రకాలకు సంబంధించి కూడా 6 కోట్ల రూపాయలతో ఈరోజు ములుముడి గ్రామ పంచాయతీకి 23 నెలల కాలంలోనే శాసనసభ్యులు శ్రీరెడ్డి గారి ఆధ్వర్యంలో కేటాయించడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఇంకా కూడా కొన్ని చేయాల్సిన పనులు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మా ములుముడి గ్రామ పార్టీ నాయకులు, అదేవిధంగా పెద్దలు సలహాలు, సూచనలు తీసుకొని భవిష్యత్తులో కూడా అవన్నీ చేయడం కూడా జరుగుతుందని మీ ద్వారా ప్రజలందరూ కూడా తెలియజేస్తూ, నెల్లూరు రూరల్ మండలంలో 18 గ్రామాల్లో కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టి అన్ని రకాల అభివృద్ధి పనులు ఆయా ప్రాంతాలకు సంబంధించిన పార్టీ నాయకులు కానీ, ఆయా గ్రామాలకు సంబంధించిన పెద్దలు సలహాలు, సూచనలు, అదేవిధంగా ప్రజా దర్బార్లో వచ్చిన వినతుల మేరకు ఇవన్నీ కూడా మనం చేస్తున్నాం. భవిష్యత్తులో కూడా అదే పందా కొనసాగిస్తామని తెలియజేస్తూ, అయితే అందరికి కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నాం, పార్టీ నాయకులకు కానీ, ప్రజలకు కానీ, ఏదైతే మనం అభివృద్ధి పనులు చేస్తున్నామో అవన్నీ కూడా మనం తప్పకుండా ప్రజలకు తెలియజేయాల్సిన పరిస్థితి ఉంది. ప్రతి గ్రామంలో కూడా నాయకులందరూ కూడా ఇప్పటికే విజ్ఞప్తి చేస్తున్నాం. మీరందరూ కూడా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, తెలుగుదేశం, బీజేపీ, జనసేన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 23 నెలల కాలంలో నెల్లూరు రూరల్ మండలంలో ప్రతి గ్రామంలో కూడా కొన్ని కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేస్తున్నాం. కాబట్టి గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మనం ఏం చేస్తున్నాము, ఈ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, యువనేత నారా లోకేష్ గారి ఆశీస్సులతో, శాసనసభ్యులు శ్రీరెడ్డి గారి ఆధ్వర్యంలో ఏం పనులు మనం చేస్తున్నామో అవన్నీ కూడా తెలియజేయాల్సిన పరిస్థితి కూడా నాయకుల మీద కూడా ఉందని మరొకసారి తెలియజేస్తూ, అదేవిధంగా ఈరోజు మే 27, మే 28 తారీఖుల్లో మహానాడు కార్యక్రమాన్ని వర్చువల్గా ఏదైతే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, గౌరవ మంత్రివర్యులు, తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షులు నారా లోకేష్ గారు పిలుపునిచ్చారో వారి ఆదేశాల మేరకు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మే 27, 28 వచ్చి ప్రతి క్లస్టర్ వైజ్ కూడా ఈ మహానాడు కార్యక్రమం ఉంటుంది. ప్రత్యేకంగా గ్రామాలకు సంబంధించి ఈ పక్కనున్న గ్రామాలన్నీ కూడా క్లస్టర్ కాబట్టి వీరందరికి కూడా మే 27, మే 28 మనకు సౌత్మోపూర్కి సంబంధించిన కళ్యాణ మండపంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, మొత్తం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 12 క్లస్టర్లు, ప్రతి క్లస్టర్కి కూడా కళ్యాణ మండపము ఏదైతే పార్టీ తెలుగుదేశం పార్టీ ఆదేశాలు ఇచ్చిందో
ఆ ఆదేశాల ప్రకారం ప్రతి క్లస్టర్లో కూడా అన్ని ఏర్పాట్లు అన్ని వసతులు చేయడం జరిగింది. మొత్తం కింద కుటుంబ సాధికార కమిటీ సభ్యుల కాడి నుంచి కేఎస్ఎస్ సభ్యుల కాడి నుంచి బూత్ కానీ యూనిట్ కానీ క్లస్టర్ కానీ గ్రామ కమిటీ అధ్యక్షులు కానీ అదేవిధంగా జిల్లా కమిటీలో ఉన్నవారు, రాష్ట్ర స్థాయి కమిటీలో ఉన్నవారు, డివిజన్ కమిటీలో ఉన్నవారు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అభిమానులుగా ఉండి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులుగా ఉన్న వారిని కూడా ప్రతి ఒక్కరు కూడా గౌరవించాలి. కాబట్టి వారందరినీ కూడా క్లస్టర్ ఇన్ఛార్జీలు మిగతా నాయకులందరూ కూడా బాధ్యత తీసుకొని వారందరినీ పిలిచి ఈ మహానాడుని మే 27, మే 28 జరుగుతున్న మహానాడుని విజయవంతం చేసిందిగా ఈ సందర్భంగా నెల్లూరు రూరల్ మండలంలో కానీ నెల్లూరు రూరల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు కూడా మేము అందరం కూడా విజయవంతం చేయాలని కోరుతున్నాం. అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో. డిపార్ట్మెంట్ ఆఫ్ ఆంకాలజీ, మా ఆంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎం శ్రీవిద్య, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ పి గురిసాయి రత్నప్రియ, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్. మహిళలకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కేవలం 1499 రూపాయలు మాత్రమే. క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ కన్సల్టేషన్. పురుషులకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కేవలం 999 రూపాయలు మాత్రమే. క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ కన్సల్టేషన్ సంప్రదించండి. నారాయణ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ బ్లాక్, ఫస్ట్ ఫ్లోర్, B3, చింతారెడ్డిపాళెం, నెల్లూరు.